పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఈ మధ్య ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు 5 రోజుల వరకు దాడులు ఆపేస్తున్నట్టుగా వెల్లడించడంపై చర్చ మొదలైంది. వాస్తవానికి ట్రంప్ నుండి పవర్ ప్లాంట్లపై దాడులు హెచ్చరిక రాగానే ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒక్క ఇజ్రాయెల్ వాటర్ ప్లాంటే కాకుండా గల్ఫ్ దేశాల్లోని వాటర్ ప్లాంట్లపైన కూడా దాడి చేయవచ్చని అనుమానాలు వ్యక్తం కావడంతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగా భావిస్తున్నారు. ఇరాన్ పై దాడులు ముమ్మరం చేసే విషయంలో అమెరికా వెనక్కి తగ్గిందా? హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకుంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్లను నాశనం చేస్తామని, ఆ దేశాన్ని చీకట్లో మగ్గిపోయేలా చేస్తామని ట్రంప్ హుంకరించారు. 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు ఆయన. ఇరాన్ మాత్రం లైట్ తీసుకుంది. అమెరికా కబంధ హస్తాల నుండి గ్రీన్లాండ్ను రక్షించే సత్తా తమకు ఉందంటూ కౌంటర్ అటాక్ చేసింది ఇరాన్. తాను విధించిన డెడ్ లైన్ ముగుస్తున్న సమయంలో ట్రంప్ నుండి ఊహించని వాయిదా ప్రకటన వచ్చింది. అమెరికా వెనకడుగు వేస్తుందని ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది. తమ దేశం చేస్తున్న ప్రతీకార దాడులకు అగ్రరాజ్యం భయపడి పారిపోతున్నారని ఇరాన్ కామెంట్ చేస్తోంది. అయితే 2 రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని కొత్త విషయాన్ని తెలిపారు ట్రంప్. అవి ఫలవంతంగా సాగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు. చర్చలు మరొక వారం రోజుల పాటు కొనసాగుతాయని అన్నారు. పశ్చిమాసియా శాంతి కోసం ప్రయత్నిస్తుండగా తెలిపారు. అందుకే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపింది. సమయం చూసి దాడి చేసేందుకు అమెరికా స్కెచ్ వేసిందని ఇరాన్ తెలిపింది. ఇదంతా ట్రంప్ కుట్రలో భాగమని తేల్చింది. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించే వ్యూహంలో భాగమని కూడా ఇరాన్ అనుమానించగా, అనుకున్నట్టే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ రేట్లు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర $100 దిగువకు వచ్చేసింది. అమెరికాతో చర్చలు శుద్ధ అబద్ధమంటూ కూడా ఇరాన్ కొట్టిపారేసింది. అయితే యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు కొన్ని దేశాలు కృషి చేస్తున్న మాట నిజమని తెలిపింది. ఆ దేశాల పేర్లు మాత్రం చెప్పలేదు. తమతో మాట్లాడారని మాత్రమే తెలిపింది. అయితే యుద్ధాన్ని మొదలుపెట్టింది తాము కాదని వారికి సున్నితంగా చెప్తున్నట్టు టెహ్రాన్ నాయకత్వం ప్రకటించింది. యుద్ధాన్ని మొదలుపెట్టిన దేశాలకే ఆ మాట చెప్పాలంటూ ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఈ మధ్య ట్రంప్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 5 రోజుల పాటు ఆ దాడులు ఆపేస్తున్నట్టు కూడా వెల్లడించడంపై కూడా చర్చ మొదలైంది. వాస్తవానికి ట్రంప్ నుండి పవర్ ప్లాంట్లపై దాడులు హెచ్చరిక రాగానే ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై కూడా దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒక్క ఇజ్రాయెల్ పైనే కాదు, మొత్తం గల్ఫ్ దేశాల్లోని వాటర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దాడి చేయొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం కావడంతోనే ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా కూడా అందరూ భావిస్తున్నారు. ఇరాన్ పై దాడులను ముమ్మరం చేసే విషయంలో అమెరికా వెనక్కి తగ్గిందనే ఈ యొక్క స్టేట్మెంట్ బట్టి అర్థమవుతోంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకుంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్లను నాశనం చేస్తామని ఆ దేశానికి 48 గంటల పాటు కూడా ట్రంప్ ఒక డెడ్ లైన్ అయితే విధించారు. సో ఇరాన్ మాత్రం ఆ డెడ్ లైన్ చాలా వరకు కూడా లైట్ తీసుకుంది. ఎవరైతే మా దేశంతో కయ్యానికి కాలు దువ్వకుండా శత్రుత్వం లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా హర్మూజ్ జలసంధి నుంచి ఎటువంటి ఆంక్షలు లేవు, వాళ్ళు ఫ్రీగా కూడా అక్కడ ఆ నౌకలకి ప్రయాణం ఉంటుందంటూ కూడా ఇరాన్ వెల్లడించింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. దట్టు అదంటూ కూడా ఎప్పటి నుంచో కూడా గ్రీన్లాండ్ పైన ట్రంప్ కన్ను ఉంది. సో అమెరికా కబంధ హస్తాల నుంచి గ్రీన్లాండ్ను రక్షించే సత్తా తమకు ఉందంటూ కూడా కౌంటర్ అటాక్ ఇచ్చింది ఇరాన్. సో డెడ్ లైన్ ముగుస్తున్న సమయం నుంచి ఇప్పుడు ఊహించని ఈ 5 రోజుల పాటు కూడా ఇరాన్ వాటర్ ప్లాంట్లపై దాడి చేయమంటూ కూడా ట్రంప్ చేస్తున్న ఈ ప్రకటన సర్వత్రా కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది. ట్రంప్ మాటలు ఎప్పుడు కూడా ఒక రకంగా కూడా ఉంటాయి. అప్పటికే యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటాడు, మళ్ళీ 2 రోజులకి కూడా తాను అనుకున్న మాటను కూడా వెంటనే ఫ్లిప్ చేసే మెంటాలిటీ. సో అమెరికా వెనకడుగు వేసింది, మాతో యుద్ధానికి దిగలేకపోయిందంటూ కూడా ఇరాన్ మీడియాలో పెద్ద ఎత్తున అమెరికా గురించి ట్రంప్ గురించి కూడా న్యూస్ వస్తున్న పరిస్థితి. సో తమ దేశం చేస్తున్న ప్రతీకార దాడులను అగ్రరాజ్యం భయపడి పారిపోతున్నారంటూ కూడా ఇరాన్ కామెంట్ చేసింది. అయితే ఈ 2 రోజులుగా కూడా ఒకవైపు ట్రంప్ చెప్తున్న వెర్షన్ వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొంతమేర ఈ చర్చలంతా కూడా సఫలమవుతున్నాయంటూ ట్రంప్ ఒక వెర్షన్ చెప్తూ ఉన్నాడు. మొత్తంగా కూడా యుద్ధానికి సంబంధించి ఒక కొలిక్కు వచ్చే విధంగా కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడు. మరొక వారం రోజుల పాటు కొనసాగుతాయంటూ కూడా ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ ఇరాన్ మాత్రం ఆ చర్చలు ఏవి కూడా జరగలేదు. ట్రంప్ చెప్పిన మాటలను చాలా వరకు కూడా కొట్టిపడేసింది ఇరాన్. అసలు ఇలాంటి దీనికి సంబంధించి కూడా చర్చలు రాలేదంటూ కూడా ఇరాన్ మీడియా కానీ ఇరాన్ ప్రతినిధులు కానీ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ తెలిపింది. బట్ సమయం చూసి దాడి చేసేందుకు అమెరికా పక్కా స్కెచ్ వేస్తుందంటూ కూడా ఇరాన్ మీడియా తెలుపుతోంది. ఇదంతా ట్రంప్ కుట్రలో భాగమని కూడా తేల్చి చెప్పింది ఇరాన్. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించే వ్యూహంలోని భాగమని కూడా ఇరాన్ అనుమానిస్తోంది. అనుకున్నట్టుగానే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు చాలా వరకు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర $100 దిగువకు వచ్చేసింది. ఇప్పుడంటే యుద్ధాన్ని ఆపాలంటూ కూడా అటు ఇరాన్కి చాలా వరకు కొన్ని దేశాలు అయితే కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా ఇరాన్ నుంచి న్యూస్ వస్తుంది. మరి ఏ కంట్రీస్ దీనికి సంబంధించి కూడా యుద్ధాన్ని ఆపమంటున్నాయంటూ కూడా ఇరాన్ మీడియా అయితే తెలపలేదు. ఇక పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేసినట్టు కూడా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ఈ మధ్య ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు 5 రోజుల పాటు కూడా ఈ దాడులు ఆపేస్తామంటూ కూడా వెల్లడించడంపై సర్వత్రా చర్చ మొదలైంది. రైట్, మొన్న చూసాము 48 అవర్స్ పాటు కూడా ఇరాన్కి అయితే ఒక డెడ్ లైన్ విధించాడు ట్రంప్. హర్మూజ్ జలసంధికి సంబంధించి కూడా నౌకలు యథావిధిగా కూడా రాకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై కూడా దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ని హెచ్చరించింది ట్రంప్. బట్ ఇరాన్ అయితే మాత్రం ట్రంప్ యొక్క మాటలను చాలా లైట్ గా తీసుకుంది. అదే విధంగా కూడా ప్రతి దాడి కూడా చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తోంది. ఎవరైతే కూడా మాతో యుద్ధంలో పాల్గొనకుండా ఉన్నారో
స్నేహబంధంగా ఉన్నారో వాళ్ళకి మేము హర్ముజ్ జలసంధి నుంచి ఏవైతే నౌకలు వస్తాయి వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటూ కూడా ఇరాన్ చెప్పుకొచ్చిన పరిస్థితి. అట్లా చెప్తూనే కూడా గ్రీన్లాండ్ సంబంధించి కూడా రకమైన కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఇరాన్ మీడియా. ఇప్పుడైతే ట్రంప్ భయపడిపోయి అగ్రరాజ్యం భయపడిపోయి కూడా ఇలాంటి చర్చలు జరుగుతున్నాయంటూ కూడా ఇరాన్తో జరుగుతున్నాయంటూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నట్టు కూడా ఇరాన్ మీడియా చెప్తుంది. బట్ ట్రంప్ ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు చేశాడు అంటే ప్రపంచ దేశాల నుంచి ఆయనకు వస్తున్న ఒత్తిడి కావచ్చా, లేకపోతే ఇప్పటికి అంటే అమెరికా దగ్గర సరైన యుద్ధం చేయడానికి మొత్తంగా కూడా అయిపోయిందా? మనం చూసాము 4 వీక్స్ పాటు యుద్ధం సాగుతుంది అంటూ కూడా ట్రంప్ మొదట్లో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు చెప్పాడు. బట్ ఇవాళ చూసుకుంటే 23వ రోజు మొత్తానికి కూడా అయిపోయింది అనుకున్నట్టుగా. మరి ఇప్పుడు అమెరికా దగ్గర అనుకున్న వరకు చాలా వరకు కూడా కొన్ని లక్షల సంబంధించి ఆయుధాలు కానీ ఆర్మీ ఫోర్స్ చాలా వరకు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. బట్ ఇరాన్ చాలా తక్కువ అంచనా వేశాడు ట్రంప్, యుద్ధం అయితే స్టార్ట్ చేశాడు. బట్ ఇంకా యుద్ధాన్ని కొనసాగించలేకే ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడా? మాట్లాడదాము. మనతో పాటు జాయిన్ అయ్యారు రమేష్ కన్నగంటి గారు, సెక్యూరిటీ అఫైర్స్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామంటూ కూడా ఆయన గతంలో చెప్పాడు. ఒక 5 రోజుల పాటు కూడా ఈ బ్రేక్ ఇస్తున్నాము, ఎటువంటి దాడులు చేయమంటూ కూడా మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని ట్రంప్ ఈ మధ్య ప్రకటించాడు. 5 రోజుల వరకు కూడా దాడులు ఆపేస్తున్నట్టుగా కూడా ట్రంప్ ప్రకటించాడు. ఎందుకు ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు? వాస్తవానికి ట్రంప్ నుంచి పవర్ ప్లాంట్ల దాడులు హెచ్చరిక రాగానే ఇరాన్ కూడా అంతే ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తామంటూ కూడా హెచ్చరించింది. దాంతో పాటు గల్ఫ్ కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది. బట్ సడన్ గా కూడా యూటర్న్ తీసుకున్నాడు ట్రంప్. ఎందుకు 5 రోజుల పాటు కూడా ఎందుకు ఈ ప్రకటన చేశారు? 5 రోజుల పాటు కూడా ఆపేస్తామంటూ కూడా చెప్పాడు. రైట్, మనతో పాటు మాట్లాడేందుకు రమేష్ గారు, సెక్యూరిటీ అఫైర్స్ అనలిస్ట్ జాయిన్. నమస్తే అండి రమేష్ గారు. ఎట్లా చూడాలి ట్రంప్ ప్రకటన? గతంలోనేమో కూడా ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామంటూ అన్నాడు. బట్ 48 రోజుల పాటు కూడా డెడ్ లైన్ కూడా విధించాడు. ఇప్పుడు సడన్ గా కూడా యూటర్న్ తీసుకున్నాడు ట్రంప్. మేడం హేమవింద్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ రమేష్ కన్నగంటి. నేను చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ ఆల్సో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అకాడమిక్ కన్సల్టెంట్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, హైదరాబాద్. నేను నా విశ్లేషణలో భాగంగా మీకు చెప్పేది ఏంటంటే, ట్రంప్ చేసిన దాన్ని మనము సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యుద్ధం ఆపానని చెప్తున్నారు కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంటది సైబర్ స్పేస్ లో, అంటే అంతర్జాలంలో. ఓన్లీ ఫిజికల్ గా మిలిటరీ అటాక్స్, బాంబులు వేయటం ఆగుతాయేమో కానీ 4 రోజులు స్కడ్ మిసైల్స్ లేకపోతే డ్రోన్స్ ఈ కంటికి కనపడే యుద్ధం ఆగుద్దేమో కానీ కంటికి కనపడని యుద్ధం సైబర్ స్పేస్ లో, అంటే దెర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, మ్యారిటైమ్ వార్ఫేర్ అండ్ స్పేస్ వార్. ఈ నాలుగు ఫ్రంట్లో వార్ జరుగుతూనే ఉంటది. అంటే ఎకనామిక్ వార్ఫేర్ ఇది జరుగుతూనే ఉంటది. సో డోంట్ టేక్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్స్ స్టేట్మెంట్ దట్ సీజ్ ఫైర్ ఫర్ 5 days అనేది తీసుకోవద్దు సీరియస్ గా. అంటే ఇప్పటికే కూడా చాలా వరకు క్రూడ్ ఆయిల్ కూడా అంతర్జాతీయంగా కూడా తగ్గిపోయిన పరిస్థితి. సో అంటే బ్రెంట్ క్రూడ్ ధర $100 దిగువ కూడా వచ్చేసింది. మనం చూసాము 116 వరకు కూడా వెళ్ళిన పరిస్థితి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర. బట్ సడన్ గా కూడా ఇంత తగ్గిపోవడంతోనే ఏమైనా అందుకు బ్యాక్ స్టెప్ వేసాడు అనుకోవచ్చా? ఇవన్నీ కాదు మేడం, ఇవన్నీ కాదు. వాళ్ళకి డిఫరెంట్ ఆలోచనలు. ఇప్పుడు ఇరాన్ లో ఉన్న లీడర్షిప్ ని అంతమొందించారు. తర్వాత ఇరాన్ అమెరికా స్థావరాల మీద కొడతం స్టార్ట్ చేసింది, బాంబింగ్ కానీ ఇంకోటి కానీ. సో దానికి ఆధారంగా ఇరాన్ కి పెద్ద చెక్మేట్ పెట్టాలంటే వాళ్ళు స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ స్వాట్ అనాలిసిస్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అండ్ వైట్ హౌస్ అండ్ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్, యునైటెడ్ స్టేట్స్. So they have taken this 5 days time to review their policies and come out very strongly to actually అంటే ఇరాన్ మీద ఇంకా దాడులు పెరుగుతాయి.
హలో. యా అండ్ ఇంకా పెరుగుతాయి అంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్తో కొంత చర్చలు జరిపాము అంటూ కూడా ట్రంప్ చెప్తున్నాడు. బట్ ఇక్కడ ఇరాన్ మాత్రం అసలు మాతో ఎటువంటి చర్చలే జరపలేదు. బట్ ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, ట్రంప్ అందుకే ఇలాంటి ప్రకటన చేశాడేమో అంటూ కూడా అటు ఇరాన్ నుంచి వస్తున్న ఇంకొకటి, ఇరాన్ మీడియాలో కూడా అగ్రరాజ్యం మాకు భయపడిపోయింది, సో అందుకనే కూడా ఇంకా యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి శక్తి లేదు కాబట్టి వెనక్కి వెళ్ళినట్టుగా కూడా అంటూ కూడా అమెరికా గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఇరాన్ అలానే మాట్లాడాలండి. ఎందుకంటే ఇరాన్ అలా మాట్లాడకపోతే ప్రజల్లో మనోధైర్యం తగ్గిపోయి రావాల్సిన సపోర్ట్ కూడా రాదు. కాబట్టి ఇరాన్ అలానే మాట్లాడుతుంది. ఇరాన్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఇప్పుడు అమెరికా భయపడి వెనక్కి వెళ్ళిపోయిందని ఇరాన్ లో ఉన్న ఇరాన్ ప్రజలకి ఇరానియన్ లీడర్షిప్ చెప్తుంది. అలానే చెప్పాలి, అందుకని అదే చెప్తుంది. కానీ వాస్తవాలు వేరు. అమెరికా ఎవరికి భయపడదు, అట్లానే ఇరాన్ కూడా తక్కువేం కాదని ఇరాన్ ప్రూవ్ చేసుకుంది. ఇది ఒక డిఫరెంట్ స్ట్రాటజిక్ సైలెన్స్, అంటే వ్యూహాత్మక మౌనము. ఈ వ్యూహాత్మక మౌనం 5 రోజుల పాటు ఎందుకంటే తమ యొక్క బలాబలాల్ని యుద్ధ లక్ష్యాలని రివ్యూ చేసుకునే అవకాశం కోసము అనేది బయటకు కనపడేది. లోపల అంతర్గతంగా జరిగేది ఏంటంటే సైబర్ స్పేస్ లో, అంతర్జాలంలో ఇరాన్ ని కొట్టాల్సిన తీరులో కొట్టడానికి అమెరికా పావులు కదులుతుంది. దాంతో పాటు శాటిలైట్ అంటే స్పేస్ వార్ తో పాటు చైనా సంబంధించింది, దాంతో పాటు రష్యా సంబంధించింది, వీటన్నిటిని కొడటానికి అమెరికా 5 రోజుల పాటు డైవర్షన్ చేయడానికి ఆ మాట చెప్పింది. ఆ మాట చెప్పడం వరకే, ఆ మాటని సీరియస్ గా తీసుకోకూడదు అని నేను చెప్తున్నా. రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.